గంగదేవమ్మ కరుణ కటాక్షాలతో సకాలంలో పంటలు సమృద్ధిగా పండాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చంద్రం ఫౌండేషన్ చైర్మన్ తండు సేదులుగౌడ్ తెలిపారు. యాపలగూడెం గ్రామంలో గంగదేవమ్మ కళ్యాణోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిప్పర్తి మండలం యాపలగూడెం గ్రామంలో గంగదేవమ్మ కళ్యాణోత్సవంలో మాజీ జెడ్పీటీసీ చంద్రం ఫౌండేషన్ చైర్మన్ తండు సేదులుగౌడ్ ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా ఆలయ నిర్మాణానికి 1 లక్ష రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయనను యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యాపలగూడెం గ్రామ సర్పంచ్ నక్క జ్యోతి సేదులుగౌడ్, యాపలగూడెం ఉప సర్పంచ్ ముకిరాల భిక్షం యాదవ్, యాపలగూడెం గ్రామ వార్డు మెంబర్లు ముకిరాల మమతా మల్లేష్ యాదవ్, రామకృష్ణ యాదవ్, విద్యా కమిటీ చైర్మన్ చెన్నకేశవులు, అంజీ, శ్రీను, మురళీ యాదవ్, నెల్లికంటి సైదమ్మ, యాదగిరి యాదవ్, నక్క పరశురాములు గౌడ్, నరాముల లక్ష్మీలింగయ్య యాదవ్, మామిడాల గ్రామ సర్పంచ్ కొత్తపల్లి సైదులు, మామిడాల మాజీ సర్పంచ్ ముగిరాల కృష్ణ యాదవ్, యాపలగూడెం పెద్దగొల్ల ముకిరాల నాగేష్ యాదవ్, నరాముల వెంకన్న యాదవ్, మాజీ వార్డు మెంబర్ ముగిరాల భారతి, మల్లేష్ యాదవ్, నెల్లికంటి గంగయ్య యాదవ్, యాదవ్ పెద్దలు దుర్గయ్య, శంకర్ యాదవ్, రాజు యాదవ్, నరాల శంకర్ యాదవ్, నర్రాముల ఇస్తారి యాదవ్, ముగిరాల వెంకన్న, లింగయ్య యాదవ్, సతీష్ యాదవ్, రాజయ్య, నరేష్, సైదులు, దామ సైదులుబాబు తదితరులు పాల్గొన్నారు. తిప్పర్తి మండల పరిధిలోని యాపలగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో మరి శ్రీ గంగదేవమ్మ తల్లి దేవాలయ కళ్యాణం మరి ప్రతిష్ట కార్యక్రమాన్ని మరి మండలంలో ఎక్కడ లేని విధంగా పెద్ద దేవాలయాన్ని నిర్మించుకొని మరి ప్రతిష్ట కళ్యాణ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి నా యాపలగూడెం యాదవ సోదరిమణులకి మరి గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ప్లస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. నిజంగా మరి దేవాలయం నిర్మాణం ఈ గ్రామానికి మండలానికి చాలా అవసరం. గంగదేవమ్మ తల్లి మరి సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురిపించి మరి రైతన్నని ముందుకు నడిపించాల్సిన అవసరం ఉన్నది. మరి గంగదేవమ్మ తల్లి ఆశీస్సులతో ఈ సంవత్సరం మరి రైతన్న ముందుకు పోవాలంటే సమృద్ధిగా వర్షాలు పడాలి. వర్షాలు పడ్డప్పుడే మరి అన్ని రంగాలు ముందర ఉంటాయి. రైతన్న ముందున్నప్పుడే అన్ని రంగాలు ముందర ఉంటాయి. మరి మన గ్రామ పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో పాడి పంటలతో ముందుకు పోవాలనేసి మరి ఆ గంగదేవమ్మ తల్లిని కోరుకుంటూ, నిజంగా దేవాలయం నిర్మించాలంటే చాలా కృషి మరి దాంతో ఆర్థిక సాయం అవసరం ఉంటుంది. మరి అలాంటి కార్యక్రమాన్ని మరి తీసుకున్నటువంటి నా కమిటీ సభ్యులకి మరి ముఖ్యంగా మరి దేవాలయ నిర్మాణానికి ప్రతి ఒక్క కుటుంబం కూడా వారి వంతుగా ఆర్థిక సాయం అందించిన వారికి మరి మిగతా సహకారం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా సోదరులందరూ నా సోదరుమణులు ఖచ్చితంగా మేము గుడి కడుతున్నాం మరి సహకారం అందించడం వాళ్ళని నన్ను అడగడం జరిగింది. వెంటనే స్పందించి మరి వారికి ఒక 100 బస్తాలు సిమెంట్ ఇవ్వడం జరిగింది. మిగతా బ్యాలెన్స్ కూడా మరి ఈరోజు నా సోదరుల కోరిక మేరకు 1 లక్ష రూపాయలు అందజేయడం జరుగుతుంది. మరి అంతేకాకుండా మరి ముందు కూడా ఈ దేవాలయానికి కాంపౌండ్ వాళ్ళు నిర్మించినట్టయితే మళ్ళీ అందులో కూడా నా వంతు వారితో పాటు భాగస్వామ్యం ఉంటుంది. యాదవుల ఆరాధ్య దైవమైనటువంటి గంగాదేవమ్మ జాతరకు ఇచ్చేసినటువంటి మాజీ జెడ్పీటీసీ తిప్పర్తి చంద్రం ఫౌండేషన్ చైర్మన్ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ తండు సేదులుగౌడ్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా కమిటీ తరఫున యాపలగూడెం గ్రామ ప్రజల తరఫున స్వాగతం సుస్వాగతాలు తెలియజేస్తూ, ఆ రోజు గుడి ప్రారంభ దశలో మొట్టమొదటిగా గుడి గంగదేవమ్మ గుడి కట్టాలన్న ఆలోచన చేసినప్పుడు మరి ఎట్లా భారీ మొత్తంలో అమౌంట్ అవుతుంది ఎట్లా అని ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు కొంతమంది పోయి సార్ని అడగగానే వెంటనే గుడి కడుతున్నాం సార్, మా కుల ఆరాధితమైనటువంటి గంగదేవమ్మ గుడి అమ్మవారి గుడి కట్టుకుంటున్నాం అని చెప్పగానే వెంటనే 1 లక్ష రూపాయలు ప్రకటించి నేను 1 లక్ష రూపాయలు మీకు ఇచ్చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ యాపలగూడెం మామిడాల గ్రామానికి ఒక దిక్సూచిగా ఉంటూ అనేక రకమైనటువంటి కార్యక్రమాలు కూడా తన వంతు సహాయ సహకారాలు అందించుకుంటూ మొట్టమొదటిగా ఎవరికి ఆపదొచ్చినా ఎవరి ఇంట్లో శుభకార్యమైనా అపకార్యమైనా మొట్టమొదటిగా గుర్తుకొచ్చేటటువంటి వ్యక్తి తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ చంద్రం ఫౌండేషన్ చైర్మన్ తండు సేదులుగౌడ్ గారు.